అమ్మా నువ్వు 100 చెప్పు 1000 చెప్పు నేను పెళ్లి చేసుకోను పెట్టేసే ఫోన్. మీ మమ్మీ చెప్పినట్లు పెళ్లి చేసుకోవచ్చు తౌఫీక్ భాయ్, ఇంకెన్ని రోజులు ఇట్లుంటావు? ఒరే పెళ్లి చేసుకొని ఏం సాధించాలి చెప్పరా? రే పెళ్ళి ఎవడు ఏదో సాధించాలని చేసుకోడరా, ఒక తోడు కోసం చేసుకుంటారు. ఆ తోడు ఊరికే రాదుగా, ఖర్చుతో పాటు వస్తుంది. వీడికి తెలివి ఎక్కువైపోయింది. పెళ్లి చేసుకున్నాక ఖర్చులు పెరగడం కామనే కదా తౌఫీక్ భాయ్. అందుకే వద్దంటున్నా. రే ఖర్చులకు భయపడి పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? పిచ్చా నీకేమైనా? బేసిక్ గా నువ్వు మేనేజర్ లెవెల్లో ఉండేసరికి బయట ఖర్చులు ఎంత పెరిగాయో నీకు తెలియట్లే. ఆహా ఎంత పెరిగాయేంటి? చెప్తా చూడు. ఇప్పుడు నా శాలరీ 50,000. పెళ్ళయ్యాక ఎలాగో సెపరేట్ ఇంట్లో ఉండాలి కాబట్టి, అది కూడా ఆఫీస్ దగ్గరలో ఉండాలి కాబట్టి, ఎంత కాదన్నా మినిమంలో మినిమం 2 BHK రెంట్ 25,000 ఇవ్వాలి. యు మీన్ 25,000? పనమ్మాయికి 3,000, ఇంటర్నెట్ బిల్ వెయ్య, కరెంటు బిల్ వెయ్య, నెల సరుకులకి ఎంత కాదన్నా 10,000. ఇంకా ఎంత లేదన్నా స్విగ్గీ జొమాటోలకి నెలకి 5,000 అవుద్ది. అండ్ మన మెంటల్ పీస్ కోసం ఒక 5,000. ఇంకా షాపింగ్లని, సినిమాలని, రెస్టారెంట్. ఆపేసి ఏముంది ఇందులో? నీ దరిద్రం తప్ప నాకేం కనిపిస్తలేదు. అలాంటప్పుడు జాబ్ చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదరా? ఎందుకు? ఫెమినిజం స్కీమ్ లో మై శాలరీ ఇస్ మై శాలరీ బట్ యువర్ శాలరీ ఇస్ ఆల్సో మై శాలరీ అని చెప్పి నన్ను దొబ్బడానికా? లేడీ నాన్ సెన్స్. అమ్మో ఇందులో ఎంత ఉందా? నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.